హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్టాక్ విత్ ధరణి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ డూపర్గా ఉన్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిష్ ఫ్రై అనమాట. చాలా టేస్టీగా, సింపుల్గా, చాలా వేగంగా అయిపోతుంది. కేవలం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్తో మనమైతే తయారు చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసేసుకోండి. దీనికి నేను గుప్పెడంత కరివేపాకు అయితే వేసేసుకున్నాను. కరివేపాకు ఫ్లేవర్ వచ్చేసి ఈ ఫిష్ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే వేసేసుకోవాలి. అండ్ 1/2 స్పూన్ ఆఫ్ కారం అయితే వేసేసుకోవాలి. అండ్ 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అయితే వేసేసుకోండి. నేను కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. నేను ఈ వీడియోలో స్కిప్ చేసేసాను. సో మీరు మాత్రం స్కిప్ చేయకుండా పసుపు అయితే వేసేసుకోండి. అండ్ ఒక లెమన్ అయితే వేసేసుకోవాలి. దీంట్లోనే స్క్వీజ్ చేసేసుకొని గ్రైండ్గా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ వచ్చేసి మనం ఏవైతే ఫిషెస్ కడీస్ పక్కన ఉంచుకున్నామో వాటికి అప్లై చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. పక్కాగా ష్యూర్గా నేను చెప్తున్నాను. మీరు 100% బాగుంది అని అయితే నాకు కామెంట్ చేస్తారు. ఇలా మనము ముక్కలకి అన్నిటికీ ఈ మసాలా అయితే అటాచ్ చేసేసుకోవాలి. చాలా చక్కగా ఉంటుందండి. పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్కి చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ అయితే స్నాక్స్ టైంలో చాలా చాలా చక్కగా మనము దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. ముందుగా వీటిని ఇలా మసాలా పేస్ట్ అంతా పెట్టేసేసుకొని దీన్ని 2 to 3 అవర్స్లో అయితే ఫ్రీజర్ చేయించుకోవాలి. ముందుగా మనం చెప్పేది ఏంటంటే హై ఫ్రీజర్లో కాకుండా లో ఫ్రీజర్లో అయితే కింద అయితే ఉంచేసుకోవాలండి. ఆఫ్టర్ 2 to 3 అవర్స్ తర్వాత మనం తీసేసుకొని ఆయిల్ అయితే అప్లై చేసేసుకోవాలి. ప్రతి ముక్కకి ఆయిల్ కొంచెం 2 to టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకొని మనం ఓవెన్లో అయితే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఓవెన్లో అయితే ఒక 10 మినిట్స్లో మనకి క్వికెస్ట్, మన ఫాస్టెస్ట్ అండ్ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. చాలా అద్భుతంగా ఉండేది, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను వచ్చేసి ఫిష్ ఫ్రైని ఓవెన్లో అయితే పెట్టేశాను. పెట్టేసుకున్న తర్వాత నేను మినిమం ఫ్లేమ్లో 10 మినిట్స్ అయితే పెట్టేశాను. సో చూసారు కదా, రొటేట్ అయితే అయిపోతుంది. మన ఫిష్ ఫ్రై అయితే కుక్ అయిపోతుంది. చాలా సాఫ్టీగా, చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.